గైస్ వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు దుబాయ్లో మీ తెలుగు అమ్మాయి. అండ్ ఇంకా ఈ రోజు అయితే యాక్చువల్లీ ఇది జూలై మంత్, సో మా బర్త్డే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి సో ఎస్ వాట్ హాయ్ సో మా బర్త్డే స్టార్ట్ అయిపోయినాయి. సో బర్త్డే షాపింగ్ వెళ్తున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు దుబాయ్ అవుట్లెట్ మాల్. చలో లెట్స్ గో. నేనే డ్రైవ్ చేయబోతున్నా అనమాట. మనం తీసుకోబోతున్న కార్ కానీ ఇది కాదు, ఇది కూడా ఉంది ఆప్షన్లో. రైట్? చెప్పు ముఖేష్, నీ నోట్తో. తెలీదు. నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది కాస్ట్? చలో ఓకే 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 లెట్స్ గో. నువ్వు షూ వేసుకుంటావా? విల్ వేర్ షూ. ఇంట్లో ఉన్న షూస్ వేసుకోదు కానీ ఇవి పుండుగడికి ఇవి బాగుంటాయేమో. హలో హలో కమ్. సో మనం వచ్చింది అవుట్లెట్ మాల్కి. ఇది మన ఇంటికి దగ్గర. అండ్ అది కాకుండా ఇక్కడ ఆఫర్స్ బాగా పెడతాడనమాట. సో దుబాయ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా టూరిస్ట్లకైనా ఈ మాల్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఈజీగా 60 to 70, సమ్టైమ్స్ 80 to 90 మీద కూడా ఆఫర్స్ ఉంటాయన్నమాట. సేల్ నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం సేల్ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైతే షూస్ బాగా నచ్చుతాయో, బ్యాగ్స్ బాగా నచ్చుతాయో, ఇది వన్ ఆఫ్ ద రికమెండెడ్ మాల్ అనమాట. డోంట్ ఎవర్ మిస్ దిస్ మాల్. 7,560 dirhams అంట. 7,560 dirhams రూపీస్. దేవుడా ఎంత కాస్ట్లీయా. ఏ పున్ను బ్యాగ్ అయితే తీసుకోలేదు. సమస్య లేదనమాట. ఎందుకంటే నేను ఆ ప్రైస్ చూసి షాక్ అయిపోయినా. అది జిరామ్సా లేకపోతే రూపీస్లో ఉందా అని. 7,560 జిరామ్స్ అంటే ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 1,60,000 ఏముందండి ఆ బ్యాగ్లో? నాకేం అర్థం కావట్లేదు. అంటే జస్ట్ ఫర్ ఏ బ్రాండ్ కోసం కోర్స్ చాలామంది ఉన్నారులేండి కొనుక్కునేవాళ్ళు. బట్ మనకైతే అది సెట్ అవ్వదు. సో మేము చక్కగా వద్దు బాబోయ్ అని చెప్పి, ముఖేష్కి అయితే నీకు కావాలా? ఈ మధ్య నేను ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ముఖేష్కి బాగా పిచ్చి పట్టేసింది బ్యాగ్స్ కొనడం. సో ఒక గెస్ బ్యాగ్ కూడా కొన్నాడు. 400 dirhams అది పడింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇట్స్ అరౌండ్ లైక్ 4,000. అంటే 4,000 కాదు, అది 400 కాబట్టి అరౌండ్ 10,000 8,000 అలా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో అలాంటివైతే ఓకే. కానీ ఇంత చిన్న పొట్టి బ్యాగ్‌కి అంత డబ్బులు పెట్టేంత లగ్జరీ లైఫ్ నాకు వద్దనిపించింది. సో ఐ సెడ్ నో. ఇఫ్ నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ముఖేష్ కొనేస్తాడు. అంటే దాన్ని ఇంకా మంచి ఆఫర్‌లో ఎలా వస్తదా అని చెక్ చేసి కొంటాడులెండి. ఆఫ్‌కోర్స్ అంత పెట్టి ఖచ్చితంగా అయితే కొనడు. Mommy, it's nice. It's nice? You like that bag? You like that? Yes. It's a very big bag for you. It's that. It's black. Yeah, I know the color. What is? What is bag? Bag. Yes, it's a black color. Bag. Okay, black. Bag. Yes, black. Take the hairband. Hairband. Yes, put that. Punu, show me here. Punu, show me here. Punu. Wow. You want to see? Here, here. Punu, here.
Hello, what you doing? బేబీ ఇప్పుడు నువ్వు సేమ్ కలర్ ఓకే అది గ్రీన్ కదా వీడియోలో లాగా కనిపిస్తుంది పుండుగాడు చూడు ఏదో వేసుకున్నాడంట Want this one? Like it? కావాలా? వేరే కలర్ ఉంటే బాగుంది హలో చలో లెట్స్ గో ఇట్స్ నాట్ యువర్ సైజ్ Where is Pannu? లాస్ట్ టైం చూసిన చెప్పులు ఇక్కడే ఉన్నావు అవి ఇంకా అయ్యో లాస్ట్ టైం మేము ఇది తీసుకుండే సేమ్ ఇదే చెప్పాలి ఆ బ్లాక్ ఇక్కడ ఉన్నారా తీసేసుకున్నారు ఎవరో యాక్చువల్లీ 1 మంత్ బిఫోరో లేక 1 వీక్ బిఫోరో గుర్తులేదు ఐ థింక్ 1 వీక్ బిఫోరే అనుకుంటా మేము క్లర్క్స్కి ఇక్కడికే వచ్చాము సో పీచ్ కలర్ చెప్పలు అయితే తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ అయితే ఆ టైంలో నాకు ఒక బ్లాక్ కలర్ చెప్పలు కూడా బాగా నచ్చింది బట్ అప్పటికి చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది అండ్ ఆల్రెడీ ఆ పీచ్ కలర్ చెప్పలే 238 dirhams అనమాట సో ఎందుకు ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ బర్త్డేకి తీసుకుందాంలే అని చెప్పి ఆ రోజు అది లైట్ తీసేసుకుంటే సో మళ్ళీ వచ్చి చెక్ చేస్తే ఎక్కడ పోతుంది అనుకున్నా కానీ అది అయితే దొరకలేదు అసలు ఎట్లా ఉంటుందో కూడా చెప్పడానికి కానీ ఫొటోస్ కానీ ఏమీ లేవు నా దగ్గర సో అన్ని బ్లాక్ చెక్ చేసినాం కానీ అది లేదు అంటే మొత్తం హీల్తో సహా బ్లాక్ వస్తుంది అనమాట సో ముఖేష్ బాబు చాలా చెక్అవుట్ చేశాడు మనకి ఏదైనా ఒకటి నచ్చిందంటే ఇంకా అదే కావాలని పట్టుబట్టే టైప్ మనము సో కొంచెం మొండిగా అనమాట సో ఇంకా నాకు నువ్వు చూసుకోవాలి నీకు ఏది నచ్చితే అది తీసేసుకుంటానని చెప్పి నేను పొన్ను ఇక్కడ పాపం నా చెప్పలు కూడా తనే షాపింగ్ చేస్తుంటే మేమిద్దరం ఆడుకుంటుంటే ఇక్కడ అండ్ ఆ స్టోర్‌లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ చెప్పలు చెక్‌ఔట్ చేశాము. ఏది నచ్చలేదు. సో, మనకంత ఈజీగా ఏది నచ్చదనమాట. సో, ఇంకా ముఖేష్ ఏం చేశారులే పున్నుగాడి షూ చెక్‌ఔట్ చేస్తాం అని చెప్పి. సో, ఇది బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ 2 కలర్స్‌లోనే ఉన్నాయి. యాక్చువల్లీ మాకిది నచ్చింది. బట్ ఇది సైజ్ వాడిది అంత అంటే ప్రాపర్‌గా లేదనమాట. కొంచెం పెద్ద సైజ్ కావాలి. సో, అందుకోసం ఇంకా బ్లాక్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఈ షూస్ అయితే యాక్చువల్లీ నేను దుబాయ్ వచ్చే టైంకి ఇలాంటి షూస్ కొనుక్కొనొచ్చాను. ఇండియా వెళ్ళే టైంకి షూస్ పడేసినాడనమాట. సో, ఈ షూస్ మళ్ళీ కనిపించి సరే అప్పుడు పోయాయి కదా! తిట్టావు నన్ను ఇప్పుడు తీసుకుంటావా అని చెప్పి చూపించాడు. బట్ అక్కడ హీల్ లేదనమాట. హీల్ ఉన్న షూలో నాకు వేరే కలర్ షేడ్ కావాలి. డార్క్ బ్రౌన్ కావాలి. సో, అందుకని చెప్పి ఇంకా వద్దులే ఇవి ఏసుకొని ఎక్కడికి పోయేది లేదు కాబట్టి సో, దాన్ని కూడా నేను వద్దని చెప్పేసినా అనమాట. రేట్ ఎంత చూపి బేబీ 258 645 258 ఇంకేం తీసుకుంటున్నా ఇవే సైజ్ అసలు కరెక్ట్గా ఉందా నాది ఇది ఒకసారి వేసుకుంటా అండ్ ముఖేష్కి ఆ షూస్ అండ్ ఆ పింక్ కలర్ చెప్పాలి నచ్చాయి అవి తీసుకుందామంటే లేదు నాకు అవి వద్దు నేను ఇవి అండ్ ఈ పింక్ కలర్వి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఈ రెండు కొనుక్కుండే అండ్ పొన్నుగాడి కోసం ఈ గ్రే కలర్ షూస్ తీసుకున్నాం యాక్చువల్లీ వాడికి పెద్దగా ఆప్షన్స్ లేవు అండ్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ కూడా తక్కువే ఎయిదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టు అనమాట బ్లూ కలర్లో ఉంది లేదంటే గ్రే కలర్లో ఉంది సో బ్లూ సైజ్ లేదు యాక్చువల్లీ ఇక్కడ మనకి సేల్ ఉంటుంది కానీ కొన్ని వాటికి మనకు నచ్చిన వాటికి సైజెస్ ఉండవు అనమాట అదొక ప్రాబ్లం అయితే ఉంది ఈ మాల్లో అండ్ నేను ఇంకా ఏమైనా ఉన్నాయా తీసేసుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా తిరిగి చెక్అవుట్ చేస్తున్నా నాకెందుకు బ్లాక్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట బట్ ఈ మధ్య పీచ్ కూడా ఎక్కువ నచ్చుతుండే సో నేను తీసుకున్న చెప్పాలన్నా కదా ఇవే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సో 238 dirhams అంటే మనకి ఆఫర్లో 238 నార్మల్ ప్రైస్ 598 అనమాట
సో అవి 2 మేము తీసేసుకున్నాం ఇంకా ఐ మీన్ 3 పున్నుగాడితో పాటు. సో ముఖేష్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. తనకి నచ్చలేదనమాట. సో బర్కిన్ స్టాక్ తన మోస్ట్ ఫేవరెట్ ఫుట్‌వేర్ అనమాట. బట్ నాకెందుకో పర్సనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్. ఆ హీల్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. అంటే గట్టిగా ఉంటదని ఒక ఫీలింగ్ నాకు. సో ఇంకా సర్లే తనకి నచ్చింది తీసుకుందాం అని చెప్పి నాకైతే యెల్లో కలర్ బాగా అనిపించింది. డోంట్ యూ ఫీల్ నాకు యెల్లో బాగా అనిపించిందని చెప్పి ఇంకా చాలా కలర్స్ చెక్‌ఔట్ చేసి ఫైనల్‌గా హి టుక్ సమ్ ఐ థింక్ పర్పుల్ అనుకుంటా. పర్పుల్ తీసుకున్నాడు ఫైనల్లీ. అండ్ మాల్‌కొస్తే ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్‌కెళ్ళాల్సిందే. ఫుడ్ కోర్ట్‌కెళ్ళకుండా ఇంటికి రిటర్న్ అయితే పొన్నుగాడు అసలు ఒప్పుకోడు. అండ్ వాడి మోస్ట్ ఫేవరెట్ ఈస్ మ్యాక్‌డొనాల్డ్స్ అనమాట. సో అందులో బర్గర్ అండ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడు, అది వాడు బాగా తింటాడు. ఏది తింటాడో అది కొనడం బెస్ట్. అనవసరమైన స్టఫ్ అంతా మేము ఎక్స్‌ప్లోర్ చేయము. ఫుడ్ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా న్యూ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడు ముఖేష్. సో షీ ఈస్ ఎక్సైటెడ్ ఫర్ ద బర్గర్. ఐ డోంట్ నో ఎన్ని సార్లు తిన్నా ఇంకా ఎక్సైట్‌గా అలాగే ఫీల్ అవుతది ఎప్పుడు. So we got French fries, burger, cool drink, and ice cream is coming on the way. I know. One sauce? Wait. Okay, wait. Ice cream sauce. What is that? Ice cream sauce. Alright. Who said that? అడిగిపోయాడు. వాడా చెప్పింది ఇది. ఏం కాదులే. న్యూ డ్రెస్ టుమారో ఈట్. వాంట్ చేంజా? నీకు ఎక్కడ పడితే అక్కడే చేంజ్ డ్రెస్. ఎంత దారుణంగా తిన్నారంటే. డ్రింక్ తీసుకుంటే ముందే తినరా. వాడు ఎలా తయారయ్యాడు. ఐస్ క్రీమ్ లాక్కుంది. రౌడీ ఆడ నాకుడు చూసిన నాకుడు చూసిన తర్వాత కూడా నాకు కావాలనిపించేది. సీన్ కూడా లేదు. ఆడితే ఎంత భయం వేసిందంటే ఆడితో తినేసిన మొత్తం లాగేస్తున్నాడు. ఇట్స్ మైన్, ఇట్స్ మైన్. రే పదండ్రా పదండ్రా. ఈట్ ఫాస్ట్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డే కూడా ఇమ్మంటారా? ఓవరాక్షన్ చేస్తే ఇట్టి వెళ్ళమన్నారు. What do you want? You want that frog? How many frogs you will buy? You want that? Shop is closed. We'll buy tomorrow. Yes? చూసా షాప్ అంతా ఖాళీ అయిపోయి మనమే ఉన్నాం. నో వన్ ఈస్ దేర్. డాడీ గోయింగ్. ఆఖరికి ఇది కూడా ఆపేసినారా? వీ హ్యావ్ టు వాక్. ఇట్స్ నాట్ వర్కింగ్ డాడీ. వాక్ డాడీ, వాక్. They stopped. They closed the store. Oh no, that's sure. What is this? What? అక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. స్టార్ట్ అయిపోద్దా? ఇది ఆపోజిటా? రారా. మరి ఎందుకురా ఇలా తీసుకొచ్చో? రారా నువ్వు. వాడు ఎలా వస్తాడు అనుకున్నావు బేబీ? ఇది ఆపోజిటా? మాల్ అంతా క్లోజ్ అయిపోయింది. ఎవ్వరూ లేరు మాల్లో, మనం తప్ప. పిశాచిల్లా తిరుగుతున్నా. చాలా ఖాళీగా మేము ఒక్కరమే ఉన్నాం. ఇప్పటికి నా షాపింగ్ అయింది ఇంకా. సో బేబీ మొత్తం ఎంత అయింది ఇవాళ చెప్పలకి? ఓన్లీ చెప్పలకి క్లర్క్స్లో ఎంత? 300 ప్లస్ 350? క్లర్క్స్లో ఎంత అయింది? రారా.
కెరటైన్ చేయించుకోవడం ఉన్న హెయిర్ ఇంకెట్లనే ఉంది వాష్ బేబీ ఎంత అయింది బేబీ టోటల్ బేబీ చేయకపోతే మొత్తమే 15,000 అయింది. 15,000 dirhams కాదు 600 dirhams. 600 dirhamsా 680. 680 dirhams అంటే 15,000 జస్ట్ చెప్పలు కొట్రాకసి ఓన్లీ చెప్పలకి 15,000 రూపీస్ ఖర్చు పెట్టింది ఈ రోజు లావణ్య. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మిస్టర్ ముఖేష్. ఎందుకంటే యాక్చువల్లీ నేను షీన్లో పెట్టుకుంటా అన్న. షీన్లో 60-70, ఇక్కడ ఒక్కొక్కటి 100+ ఉంది, ఇంకొకటి అయితే ఏకంగా 300. ఒక చెప్పు 300. సో ఆబ్వియస్లీ 15,000 అయితే. చలో లెట్స్ గో. చలో ఇంకా ముఖేష్ షాపింగ్ ఉంది, బట్టల షాపింగ్ ఉంది, చాలా షాపింగ్ ఉంది. బాయ్. ఇప్పుడు చీకటగా ఉంది, ఎవ్వరూ లేరబ్బా, అన్నీ క్లోజ్. ఓన్లీ బీ దే. మన కార్ ఎక్కడుంది? అదేనా మన కారు? అక్కడ ఉంది. సో అలా ఫుల్గా క్రౌడ్ ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళి ఎవ్వరూ లేనప్పుడు రావడం మా స్పెషాలిటీ అనమాట. ఎప్పుడూ ఇంతే. ఈజీగా మనకి 12 అలా అవుతుంది. మాల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా 12 అవ్వాల్సిందే మాల్ నుంచి బయటికి రావాలంటే. సో జస్ట్ ఫర్ చెప్పల్ షాపింగ్ అయ్యింది. జస్ట్ 3 చెప్పలకి 15,000 అంటే నేను నార్మల్గా అయితే ఐఎమ్ సమ్ వన్ హూ డోంట్ స్పెండ్ దట్ మచ్ అనమాట. జస్ట్ బికాస్ ముఖేష్ వల్ల అంత స్పెండ్ చేసిన. ఇఫ్ నాకు ఇచ్చారంటే 15,000కి ఈజీగా ఒక 10 చెప్పులైనా తీసుకునే టైప్ నేను. బికాస్ ఐ డోంట్ లైక్ టు ఇన్వెస్ట్ మచ్. అంత బ్రాండెడ్ అవసరం లేదు. మనకి ఎక్కువ చెప్పలు కావాలి తక్కువలో చీప్గా ఉండే. బట్ ముఖేష్ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బీ ఇన్ బ్రాండెడ్. సో దానివల్లే కొంచెం మనకి ఎక్కువ కాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఎంత పెట్టి చెప్పలు తీసుకోవడం. సో అందుకే కొంచెం ఓవర్ స్ట్రెస్ఫుల్ అవుతుండే. సో నెక్స్ట్ వ్లాగ్లో మా షాపింగ్ వ్లాగ్ చూడండి. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.